తనుజ, నీ ఆట ఒక రకంగా బాగానే ఉంటుందమ్మా. చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ అన్నపూర్ణేశ్వరిగా అన్నం వండి పెడుతున్నావు. నీ ప్రశాంతమైన కూల్గా ఉండే పేషెన్స్ బాగా నచ్చుతుంది. కానీ ఒకటి నచ్చట్లేదమ్మా. ఏంటమ్మా ఎమోషనల్ డ్రామాలు చేస్తావు నువ్వు? నాన్న అని ఒకరితో ఉంటావు, అమ్మ అని ఒకరితో ఉంటావు, మళ్ళీనేమో అక్క అని ఒకరితో ఉంటావు, అందరితో మిగిలిన వాళ్ళందరితో అక్క అని ఉంటావు, ఇంట్లో వాళ్ళ కలిపేసుకోవాలనుకుంటావు. ఇది నీ డ్రామా అనుకోవాలా, నీ గేమ్ ప్లాన్ అనుకోవాలా, ఏమనుకోవాలి? నిన్నటి ఎపిసోడ్లోనేమో డిమాండ్ పవర్ని కళ్యాణ్ని అడిగావు. మీరిద్దరూ కనుక కెప్టెన్స్ అయ్యి ఒకరు సేవ్ చేయాలనుకునేటుంటే మీరు ఎవరిని సేవ్ చేస్తారు మా ఇద్దరిలోనూ అంటే నీ పేరు రాలేదని నేను ఏడ్చేసావు. అలాగా అక్కడ ఎమోషనల్ చేసేసావు. ఈరోజు చూస్తేనేమో అక్క అనద్దు, నన్ను తనుజాను, తనుజ గారు కూడా అనద్దు, గారు వద్దు, ఏమి వద్దు, తనుజాను. ఎవరో గేమ్ ప్లాన్లు ఆడుకుంటారు, గేమ్లు ఆడుకుంటారు, ప్లాన్స్ వేసుకుంటారు. అందరితో కూడా నువ్వు సెంటిమెంట్ ప్లాన్ చేసి కప్పు నీకు ఇచ్చేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నావా? ఇది వరకు సీజన్స్ చూడలేదా నువ్వు? అలాంటివి వర్కౌట్ అవ్వని తెలియదా నీకు? కలుపుకున్న తర్వాత ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది నిజమైన ప్రేమ అంటే. అందరి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి అక్క 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 అనిపించుకుని ఏమీ ఇవ్వకపోతే అలా ఏడవటం ఎందుకు? నిజంగా ఈ విషయం నాకు అసలు నచ్చలేదమ్మా. అస్సలు ఈ అక్కలు అమ్మలు ఇవన్నీ చాలా తప్పు. ఒకళ్ళకి కప్పు ఇవ్వడానికి ఎవరు రాలేదు, వాళ్ళ కప్పు పట్టుకుని వెళ్ళడానికి కష్టపడి వస్తారే తప్ప అక్కల్ని అమ్మల్ని ఇంటికి తీసుకెళ్దాము, వాళ్ళకి కప్పు ఇచ్చి ఇంటికి తీసుకెళ్దామని ఎవరు అనుకోరు.